ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు సీరియస్ అయింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు రాత్రికి ప్రీమియర్స్ ప్రదర్శించాల్సింది. ఇప్పటికే టికెట్లపై సందిగ్ధత కనబడుతోంది. ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్ల సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతున్న వేళ ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులు మరింత ఆసక్తి రేపుతున్నాయి. టికెట్ల ధర పెంపుపై హైకోర్టు అయితే సీరియస్గా వ్యవహరిస్తోంది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద ఓజీ సినిమా మూవీ టికెట్ల ధర పెంపునైతే హైకోర్టు సస్పెండ్ చేసింది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్లు ప్రదర్శించడంతో పాటు టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇక ఓజీ విడుదల నేపథ్యంలో టికెట్ ధరలు పెంచాలని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరితే అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. టికెట్ల పెంపుకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్కు ఎలాంటి అధికారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. హైదరాబాద్ పరిధిలోని పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్కు మాత్రమే మెమో జారీ చేసే అవకాశం ఉందన్నారు. టికెట్ల అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదన్న నిబంధనల నేపథ్యంలో గేమ్ చేంజర్ సందర్భంగా హోంశాఖ అండర్టేకింగ్ కూడా ఇచ్చిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్ టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు సహా ముందు రోజు అంటే సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీనికి టికెట్ ధర జీఎస్టీతో కలిపి 800గా నిర్ణయించారు. అలాగే సినిమా విడుదల రోజు అంటే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్లో 100 జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్లో 150 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. కానీ టికెట్ల ధర పెంపును సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ఓజీ టీంకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పాలి. మొత్తం మీద ప్రభుత్వ ఉత్తర్వులను ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ చిత్ర నిర్మాణ సంస్థకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్ ధరలను పెంచు, అలాగే ప్రత్యేక ప్రదర్శనలు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు అయితే స్టే విధించింది. ఇక బెనిఫిట్ షోల కోసం డివివి దానయ్య, డివివి ఎంటర్టైన్మెంట్స్ తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ల ధర పెంపుతో సహా బెనిఫిట్ షోల కోసం నిర్మాతల అభ్యర్థన మేరకు ప్రభుత్వం సెప్టెంబర్ 19న ఒక అధికారిక మెమో ఇచ్చింది, జీవో ఇచ్చింది. దీని ప్రకారం 24న ఒక రోజు ముందుగా అంటే రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. ఈ టికెట్ ధర 800. అక్టోబర్ 4 వరకు మొదటి 10 రోజులు సాధారణ షోల్లో కూడా టికెట్ ధరలు తాత్కాలికంగా పెంచేందుకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో 100, మల్టీప్లెక్స్లో 150 వరకు ధరలు పెంచుకునే వీలు కల్పించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యంగా పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన విషాదకర ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ బెనిఫిట్ షోలకు అధిక ధరలకు పెంపుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పిటిషన్లు విచారించిన తెలంగాణ హైకోర్టు చిత్ర నిర్మాతల కోసం ప్రేక్షకులకు అధిక భారాన్ని మోపే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఓజీ సినిమాకి ఇప్పుడు తాత్కాలికంగా పెంచిన ధరలు, స్పెషల్ షోల అనుమతి అమలు చేయడం సాధ్యపడదంటూ తేలిపోయింది. రైట్, మా ప్రతినిధి సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, ఇప్పుడు ఓజీ సినిమాలకు సంబంధించినటువంటి టికెట్ల ధరలు పెంచడానికి వీల్లేదు, స్పెషల్ బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించడానికి వీల్లేదు, ఇంతేనా? హైకోర్టు ఏం చెప్తోంది? పూర్తి స్థాయి క్లారిటీ ఏంటి? ప్రస్తావించలేదు, కానీ టికెట్లు ఏదైతే 300 రూపాయల ఉన్న టికెట్లు 800 రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ జీవో జారీ చేయడం జరిగింది, మెమో జారీ చేశారు. అయితే ఆ మెమోను సమర్పించారు ఒక న్యాయవాది మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసి
వాదన వినిపించడం జరిగింది. మళ్ళీ తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచి ప్రజల నుంచి దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత అని చెప్పేసి కూడా ఆయన వాదన వినిపించారు. ఆ టికెట్లు పెంచే అర్హత కూడా వారికి లేదు. ఆ మెమో ఇవ్వడానికి కూడా హోమ్ సెక్రటరీకి అర్హత లేదు. అయినప్పటికీ కూడా మెమో జారీ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు వాదన వినిపించడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలు సస్పెండ్ చేస్తూ పెంచిన ధరలు వెనక్కి తీసుకోవాలి, అసలు ఆ టికెట్ ధరలు పెంచడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. The person you are speaking with has put your call. రైట్, ఇది మొత్తం మీద ఓజీ సినిమాకు సంబంధించి హైకోర్టు అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ను, జీవో ఆర్డర్ను సస్పెండ్ చేసింది. ఈ జీవో ఆర్డర్లో తొలుత స్పెషల్ బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చారు, అలాగే ప్రత్యేకంగా టికెట్ల రేట్ల పెంపు కూడా పర్మిషన్ ఇచ్చారు. అంతేకాదు మొదటి 10 రోజులకు కూడా టికెట్ల రేటు పెంపుకు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకి ఇది షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా గతంలో పుష్ప 2 సినిమా సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో మరొకసారి అంటే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా, అలాగే ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అంటే ప్రేక్షకుల కోసం, సినిమా లవర్స్ కోసం ఇదంతా కూడా చేసినట్టుగా హైకోర్టు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే హైకోర్టు ఈ మొత్తం అంశాలకు కళ్ళెం వేసిందని చెప్పాలి. ఓజీ సినిమా సందర్భంగా ఆ సినిమా మూవీ మేకర్స్ ఎంతో ఆశ పెట్టుకున్నారో, అయితే బెనిఫిట్ షో టికెట్ రేట్ల పెంచుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో అది మొత్తం న్యాయస్థానం అయితే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరి సినిమా యూనిట్ ఇక సాధారణ షోలనే నడిపించుకోవాల్సిన పరిస్థితి రేపటి నుంచే. అలాగే మరోవైపు టికెట్ల ధరలు కూడా సాధారణ ధరలకే టికెట్ల రేట్లు ఇవ్వాల్సి పడితే, అయితే ఇప్పటికే ఇచ్చిన టికెట్లకు సంబంధించి మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే రీఫండ్ ఏమైనా చేస్తారా, అధిక ధరలకు సంబంధించి రీఫండ్ చేస్తారా, లేదా ఆల్రెడీ అమ్మేసిన టికెట్లకు ఇది వర్తించదని మాత్రం తెలియదు. సో మొత్తం మీద అయితే ఒక సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా ఓజీ సినిమా టికెట్ల ధరలను 10 రోజుల పాటు పెంచుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో అది కూడా పూర్తిగా హైకోర్టు అయితే సస్పెండ్ చేసింది ఆ జీవోను. ప్రస్తుతానికైతే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇక ఆ స్టే మేరకు ప్రస్తుతానికైతే నడుచుకోవాల్సి ఉంది. చిత్ర యూనిట్ సినిమా ఏదైతే సినిమా షోలు ప్రదర్శించే థియేటర్ యాజమాన్యాలు కూడా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇవాళ రాత్రికి ప్రదర్శించాల్సిన ప్రీమియర్ షో కూడా అంటే స్పెషల్ బెనిఫిట్ షోస్ రద్దవుతాయా? ఒకవేళ రద్దవుతే ఏంటి పరిస్థితి? ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? సో కంప్లీట్గా రద్దవుతే కనుక ఖచ్చితంగా కంప్లీట్గా రీఫండ్ అవుతుంది. లేదా బెనిఫిట్ షోల వరకు మాత్రం నడిపొచ్చు అనుకుంటే కనుక అదే రేట్లతో టికెట్స్ తీసుకున్నారు కాబట్టి ఇక చేసేది ఏముండదు. బహుశా మళ్ళీ మిగతా ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా రీఫండ్ చేస్తారు. నాకు తెలిసి మొత్తం మీద ప్రభుత్వ జీవోని అయితే కంప్లీట్గా సస్పెండ్ చేశారు. ఆ జీవోలో మాత్రం స్పెషల్ బెనిఫిట్ షో అండ్ అలాగే టికెట్ల రేట్ల పెంపు ఉంది. అలాగే ఆ జీవో ప్రకారం 10 రోజుల వరకు టికెట్లు రేట్ పెంచుకునేందుకైతే అన్ని రకాల గైడ్లైన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఓవరాల్గా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు అమల్లో ఉండాల్సిన ఆ నిబంధనలన్నీ కూడా సస్పెండ్ అయ్యాయి. దీంతో ప్రస్తుతానికి స్పెషల్ బెనిఫిట్ షోలు రద్దయినట్టే, అలాగే స్పెషల్ బెనిఫిట్ షోలు రద్దయినట్టే, దాంతోపాటు టోటల్గా సస్పెండ్ చేశారు. సో దానివల్ల ప్రస్తుతానికి ఆ ధరలు కూడా ఇంకా తగ్గించినట్లే ఖచ్చితంగా. అలాగే సింగిల్ స్క్రీన్స్ ధర 100, మల్టీప్లెక్స్లకు 150 చొప్పున దాదాపు అక్టోబర్ 4 వరకు పెంచుకోవచ్చు అంటూ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులన్నీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సింది. ఓన్లీ టికెట్ల రేట్ల పెంపుని సంబంధించి హైకోర్టు ప్రత్యేకంగా చెప్పిందా, లేదా మొత్తం షోస్ కంప్లీట్గా ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా సస్పెండ్ అన్నట్ట. సో ఈ మొత్తం ధరల పెంపుపైనే ఇది వర్తిస్తుందా, లేకుంటే స్పెషల్ బెనిఫిట్ షోలు ఈ షోలన్నీ కూడా ఇవాళ రద్దు అవుతాయి? అంటే కేవలం రిలీజ్ రోజు నుంచే అది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ధరల ప్రకారమే నడుస్తాయి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. సో మొత్తం మీద టికెట్ ధరలకు పెంచుకునేందుకు అనుమతించినటువంటి ప్రభుత్వ జీవోనితో ప్రస్తుతం హైకోర్టు సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా ఓజీ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రస్తుతానికైతే
ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. ఇప్పటికే ఒక రకమైనటువంటి మేనియా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాని అటు వరల్డ్ వైడ్గా కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ప్రస్తుతం తెలంగాణలో అయితే హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తం మీద జిఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఇచ్చిన అనుమతిని అయితే రద్దు చేశారు. హరిహర వీరమల్లు లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది. గ్యాంగ్స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా ఇమ్రాన్ హష్మి విలన్, తమన్ సంగీతం అందించాడు, సుజీత్ డైరెక్షన్ వహించాడు, డివి దానయ్య భారీ బడ్జెట్తో ఈ సినిమానైతే నిర్మించాడు. సో ఓవరాల్గా ప్రేక్షకుల అంచనాకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందా లేదా అనేది ఇప్పుడే ఇంకా చెప్పలేని పరిస్థితి. కానీ రిలీజ్కు ముందే ఒక రకంగా షాకులు తగులుతున్నాయి. ఈ నిర్ణయం అయితే అభిమానులను గందరగోళాన్ని కలిగించడంతో పాటు బాక్స్ ఆఫీస్ వసూళ్లకైతే ఒక రకంగా సవాలని చెప్పాలి. సో రకంగా తెలంగాణ గవర్నమెంట్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అయితే ప్రస్తుతం అది సస్పెండ్ అయింది. సురేష్ అందిస్తారు. అడ్వకేట్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఇలా టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను అడ్డు విధిస్తున్నారు, అందిన కాడికి దోచుకుంటున్నారు నిర్మాతలు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఆ నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలు పెంచుకొని వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. దీనిపైన హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పెంచిన ధరలు వసూలు చేయకుండా గతంలో ఏ విధంగా అయితే టికెట్ రేట్లు ఉన్నాయో వాటినే వసూలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 300 రూపాయల టికెట్ను 800 వరకు కూడా పెంచి విక్రయాలు జరిపారు. ఇప్పటికే బెనిఫిట్ షోకి, స్పెషల్ షోకి సంబంధించిన టికెట్లన్నీ కూడా దాదాపు విక్రయాలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో విచారణ జరిగి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మరి ఆ టికెట్లు కొనుగోలు చేసిన వారికి రీఫండ్ చేస్తారా, లేకుంటే ఇంకా మీద విక్రయించే టికెట్లన్నీ కూడా తక్కువ ధరకి విక్రయిస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఇంకా ఓజీ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అయితే దీనిపైన ఇంకా స్పందించలేదు. న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో కూడా హైకోర్టు ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల అధిక ధరలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మళ్ళీ హైకోర్టులో వినిపించడం జరిగింది. గతంలో పుష్ప సినిమా సందర్భంగా కూడా జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, బెనిఫిట్ షోలు నిర్వహిస్తే అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వినిపించారు. కానీ టికెట్ల ధరకు సంబంధించి 300 రూపాయల టికెట్ ని 800 వరకు కూడా ఓజీ సినిమాకి సంబంధించి నిర్మాతలు పెంచి విక్రయించారు. దానివల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే దాదాపు 2 పిల్లలు ఫ్యామిలీతో వెళ్తే ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి స్పెషల్ షోకు ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. ప్రేక్షకుల నుంచి అందిన కాడికి దోచుకునే విధంగా తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు విచారణ తర్వాత ఏదైతే పెంచిన ధరలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సస్పెండ్ చేస్తూ మెమోని సస్పెండ్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ గా ఎలాంటి ధరలు ఉన్నాయో వాటినే అమలు చేయాలని చెప్పారు. కానీ ఇంకా బెనిఫిట్ షోకి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. బెనిఫిట్ షో యథావిధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి ఆర్డర్ కాపీ వస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే గతంలో కూడా అనేక సినిమాలు అంటే బెనిఫిట్ షో కావచ్చు, మొదటి వారం రోజులు 2 వారాల వరకు వాళ్ళకు అనుకూలంగా ధరలు పెంచి టికెట్లు విక్రయించాలని చెప్పేసి ప్రభుత్వాలకు అనుమతి పెట్టుకునేవారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఓజీ సినిమాకి కూడా ఉన్న రేట్ల కంటే అధికంగా స్పెషల్ షోలకి 800 రూపాయలు ఒక టికెట్ అమ్ముకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి అనుమతి పెట్టుకోవడంతో ప్రభుత్వం మెమో ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులనే ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది. కాబట్టి బిగ్ షాకే ఓజీ సినిమాకి తగిలిందని చెప్పొచ్చు. ఒకే రోజు కోట్ల రూపాయల వసూలు చేయాలనుకున్న నిర్మాతలకు ఇది షాకింగ్ వార్తనే అని చెప్పొచ్చు. కానీ దీనిపైన ఇంకా నిర్మాతలు అయితే స్పందించలేదు. హైకోర్టుకు సంబంధించి కూడా ఆర్డర్ వస్తే అసలు ఏ గైడ్ లైన్స్ పెట్టింది, పెంచిన అంటే ఆల్రెడీ టికెట్లు కూడా విక్రయాలు జరిగాయి కాబట్టి బ్లాక్ మార్కెట్లో కూడా ఇప్పటికే టికెట్లు అమ్ముతున్నారు కాబట్టి వాటికి సంబంధించే ఇప్పుడు ఆ టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులందరికీ తిరిగి ఏదైతే పెంచిన అమౌంట్ ఉంటుందో అది తిరిగి చెల్లిస్తారా, లేదంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా ఆర్డర్ కాపీ చూస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక రేట్లు అయితే పెంచొద్దని స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
దాదాపు భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి ముందు బెనిఫిట్ షోలు మొదటి వారంలోనే ఎక్కువగా కలెక్షన్ రాబట్టేందుకు టికెట్ల ధరలను అంటే 200 ఉన్న టికెట్ 400, 400 ఉన్న 300 ఉన్న టికెట్ 600 ఇలా పెంచి వసూలు చేసుకునే ప్రయత్నాలు అంటే ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని వసూలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తారు కాబట్టి ఆ మొదటి వారం 10 రోజులు మాత్రమే ఎక్కువగా ప్రేక్షకులు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తుంటారు. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, యూట్యూబ్లలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి అనేక పైరసీ వీడియోలు కూడా వస్తున్నాయి. సినిమా థియేటర్కి ప్రేక్షకులు వస్తలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ మొదటి 10 రోజుల్లోనే ఈ స్పెషల్ షో ద్వారానే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ విధంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా పిటిషన్ వేసిన న్యాయవాది చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రెమ్యునరేషన్ కూడా కోట్ల రూపాయలు హీరోలు తీసుకుంటున్నారు. వాటన్నిటి భారం అంతా కూడా ప్రేక్షకులపైనే వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా వారికి రేట్లు పెంచుకోవడానికి స్పెషల్ జీవోలు ఇచ్చి రేట్లు పెంచి ప్రేక్షకులకు సంబంధించిన ఆనందాన్ని ఖరీదుగా చేస్తున్నారని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కువ అంటే నిర్మాతలే 800 రూపాయల టికెట్ విక్రయిస్తే తర్వాత మళ్ళీ దాని బ్లాక్ మార్కెట్లో ఇంకా వేలల్లో అమ్ముతున్నట్టు కూడా బయటపడింది. కాబట్టి వీటన్నిటిని కూడా నియంత్రించాల్సిన పోలీసులు ప్రభుత్వము ఇలా విచ్చలవిడిగా అనుమతిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంతంటే అంత టికెట్ రేట్ పెంచుకొని విక్రయిస్తూ ఉంటారు. కాబట్టి అది కాకుండా ప్రేక్షకులు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలి. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు 800 లాగా చూసుకున్న దాదాపు 4000 నుంచి 5000 రూపాయలు అక్కడ మొత్తం ఖర్చు అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా భారం ప్రేక్షకులకే అవుతుంది, ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు కూడా దీన్ని ఏకీభవించి పెంచిన ధరలు వెంటనే ఆ ఉత్తర్వులన్నిటిని కూడా సస్పెండ్ చేస్తున్నాము. యాజ్ ఇట్ ఈస్గా ఎంత సినిమా థియేటర్లో టికెట్ ధర ఉందో అంత మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.